పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ 10 అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది జయసింహ గారి మాటల్లో విందాం. జయసింహ గారు నమస్తే. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా చాలా మంది చదువుతారు భక్తితో, కొంతమంది భయాలు పోవడానికి, కొంతమంది జీవితంలో అభ్యున్నతి కోసం. కానీ ఒక 10 అద్భుతమైన ఫలితాలు ఉంటాయి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠిస్తే అన్నారు కదా, అవేంటి? హనుమాన్ చాలీసాని ఎందుకు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం అంటే, చాలామంది మహిళలు ప్రధానంగా లలితా సహస్రనామం చేస్తుంటారు. కొంతమంది సాధకులు బాగా అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు, మగవాళ్ళు పురుషులు కూడా అనేక సార్లు లలితా సహస్రనామం, పంచదశి, షోడశి, ఈ బాలమంత్రం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా దక్షిణామూర్తి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు, షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారు, అయ్యప్పమాల వేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా హనుమంతుడి గురించే ఎందుకు చెప్తున్నాము అంటే, హనుమాన్ చాలీసా గురించి, మళ్ళీ హనుమత్ భక్తిలో హనుమాన్ చాలీసా ప్రత్యేకంగా చెప్తున్నాం. ఎందుకంటే తులసీదాస్ అనే ఆయన ఒక గొప్ప ఆధునిక భారతదేశానికి ఒక గొప్ప మేలు చేసింది ఏంటి అంటే, పురాణాల్లో ఉన్న స్తోత్రాలు లేదంటే వేదాల్లో ఉన్న మంత్రాలు ఇవి అందరికీ రావాల్సిన అవసరము లేదు. దాని పట్ల మనల్ని ఆకర్షింపగలిగే పూర్వజన్మ పుణ్యము, సుకృతం కూడా చాలామందికి ఉండదు. ఇప్పుడు మంత్రజపం చేయాలంటే ఎవరో వచ్చి ఉపదేశం ఇవ్వాలి, దానికి తగిన అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, కొంత వైదిక విజ్ఞానం ఉండాలి, నోరు తిరగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే కొంతమందికి నోరు కూడా తిరగట్లేదు. ఈ పరిస్థితిలో స్తోత్రాలు చేయాలి. ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు అద్భుతమైన స్తోత్ర వాంగ్మయం ఇచ్చారు. పోనీ స్తోత్రాలు చేస్తున్నారా అంటే, స్తోత్రాలు కూడా ఎవరు చేయలేకపోతున్నారు. అవి కూడా స్పష్టంగా పలకలేని స్థితిలో మనము ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చినాక పోస్టర్ పైన ఉన్న హీరో ముఖం చూసి అది సినిమా గుర్తిస్తున్నారు తప్ప కింద పేరు చదవట్లేదు. అందుకని సినిమా వాళ్ళు కూడా ఏంటంటే తెలుగు సినిమా పేరు ఇంగ్లీష్లో రాస్తున్నారు. అందుకని మనకు భాష మీద పట్టుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా చేస్తున్నది ఏంటంటే, ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెడితే దక్షిణ భారతదేశం వరకు యావత్ భారతదేశము, అలాగే విదేశాల్లో కూడా ఎక్కడైతే హిందువులు భారతీయులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అంతటా కూడా హనుమాన్ చాలీసా మీరు గమనించి చూడండి. మీరు ఒక 1000 మందిని చూస్తే అందులో 3-4 పుస్తకం చూసి చదువుతారు తప్ప మిగతా ఎవరు పుస్తకం చూడరు, మొత్తం నోటికి చదువుతారు. ఎందుకు అంటే, అమ్మ అనే పదం ఎట్లయితే మనం పుస్తకం చూసి చదివి నేర్చుకోలేదో, హనుమాన్ చాలీసా కూడా ఎవరు చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వింటూ వింటూ వచ్చేస్తుంది. అది ఎందుకు వింటున్నాం అంటే, మనకంటే ముందు అంత చాలా మంది చేశారు. యూట్యూబ్లో ఆ మధ్య ఒక రికార్డ్ వచ్చింది. ఏంటి అంటే, టీ సిరీస్ వాళ్ళు అప్లోడ్ చేసిన హనుమాన్ చాలీసా వర్షను అత్యధిక వ్యూస్ సంపాదించిన స్పిరిచువల్ వీడియోగా, డివోషనల్ వీడియోగా రికార్డు సృష్టించింది ప్రపంచంలోనే. మనకంటే ఎక్కువ మంది జనాలు ఫాలో అయ్యే 2 మతాలు ఉన్నప్పటికీ మన వాళ్ళు హనుమాన్ చాలీసాను అన్నిసార్లు చూశారు, రిపీట్ మోడ్లో చూశారు అనమాట. హనుమాన్ చాలీసాకు ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, అది అన్ని వర్గాల జనాలకి అందరికీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఒక 2 రోజులు దాని మీద దృష్టి పెడితే 3వ రోజు నుంచి హనుమాన్ చాలీసా చదవడం వచ్చేస్తుంది. ఇది చదివితే మరి లాభం ఏంటి అంటే, కొంతమంది సామవేదం షణ్ముఖ శర్మ లాంటి పండితులు చెప్పేది ఏంటంటే, హనుమాన్ చాలీసా అనేది హనుమాన్ చాలీసా కాదు, హనుమత్ ఉపనిషత్ అని చెప్తారనమాట. 40 శ్లోకాల్లో తులసీదాస్ ఒక ఉపనిషత్తుకు సంబంధించినంత సారం పెట్టేశారని చెప్తారు. అలాగే సుందరకాండ పారాయణం ఎంత మహిమ ఉంటుందో అంత గొప్ప మహిమ చాలీసాలో ఉంటుంది. మీరు చాలీసాని ఏదో 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఒక ఆవృత్తి అయిపోతుంది, అట్లా 11 సార్లు అరగంటలో చదివేస్తున్నాం కాబట్టి ఇదేదో తక్కువ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అనుభవం మీద చాలా మంది చెప్తుంటారు కాబట్టి వాళ్ళని చెప్తుంది ఏంటంటే, సుందరకాండ 40 రోజులు పారాయణం చేసిన వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో అంతే ఫలితము ఈ హనుమాన్ చాలీసా 11 సార్లు చొప్పున 40 రోజులు చేస్తే కూడా వస్తుంది. సరే, ఈ పుణ్యాలు, మనం కోరుకున్న కోరికలు తీరడాలు ఇవన్నీ వదిలేయండి. వ్యక్తిగతంగా ఒక గొప్ప విషయాలు గొప్ప లాభాలు ఏంటి హనుమాన్ చాలీసా చదివితే అంటే, మొదటిది భయాన్ని పోగొడుతుంది. మనం 10 అనుకున్నాం కదా, అందులో మొదటిది ఏంటంటే భయాన్ని పోగొడుతుంది. మనిషి జీవితంలో అనేక భయాలు ఉంటాయి. ఈ భయాలకు ఏకైక విరుగుడు హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదివితే భయం ఎట్లా పోతుంది అంటే, క్వశ్చన్ వేయడం కాదు, ఓ 40 రోజులు చేసి చూడండి, తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది. అట్లనే మానసిక ప్రశాంతత, భయం ఎప్పుడైతే పోతుందో ప్రశాంతత వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే, భయం లేకపోయినా సరే మానసిక ప్రశాంతత, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బ్రేకప్ అయింది, విడిపోయారు, ఆ రోజు నుంచి మొదలుపెట్టి చూడండి 40 రోజుల తర్వాత మీ
ప్రియుడో ప్రియురాలు ఎవరో గుర్తుంటే కూడా నాకు అవసరం గుర్తు కూడా రాదు లవ్ అన్నమాట. ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ హనుమాన్ చాలీసా. అదే అంటున్నా, బెస్ట్ మెడిసిన్ అని వాళ్ళు తీసుకునే మెడిసిన్ వేరేది ఉంటుంది రాత్రి పూట. ఆ మెడిసిన్ కంటే పొద్దున్న లేచి హనుమాన్ చాలీసా చదివితే ఆరోగ్యము, ఆనందము, ఆర్థిక లాభము అన్నిటితో పాటు ఆత్మానందం కూడా కలుగుతుంది అనమాట. ప్రతికూల శక్తులు దూరం. కొంతమందికి కనిపించే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు, ఎప్పుడు ఆందోళనలో ఉంటారు, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు ఉంటాయి, ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. లాంగ్ రన్ అంటే కొన్ని సంవత్సరాల పాటు హనుమాన్ చాలీసాని శరీరంలో మనసులో ఇంకించేసుకుంటే వాళ్లకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో హనుమంతుడు ఇస్తాడు. అందుకని నెగిటివ్ ఫోర్సెస్ని దూరం పెడుతుంది. ఇవన్నీ జరిగినాక ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉంటుంది అంటే మనకు అనవసరమైన బరువు లేకపోతే, ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉండి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతామో, స్వేచ్ఛగా ముందుకెళ్ళగలుగుతామో అప్పుడు మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది కూడా హనుమంతుడే. ఆరోగ్య సమస్యలు పోతాయి, అందులో ఉంటుంది జోయహపడే హనుమాన్ చాలీసా అని అట్లా చెప్తూ రోగాలు కూడా పోతాయని చెప్పేసి నాసై రోగ హరైసభ పీరా అని కూడా ఉంటుంది లైన్. అంటే రోగాల్ని నివారించేవాడు హనుమంతుడు. ఏకాగ్రత పెరుగుతుంది, బుద్ధిర్బలం యశోధైర్యం అని మనం చెప్తాం కదా. హనుమంతుడిని మించి మనకు ఏకాగ్రతనిచ్చే భగవంతుడు. హనుమాన్ చాలీసా మొదటి లైనే జ్ఞానగుణ సాగర అని. జ్ఞానం పెరిగితేనే ఏకాగ్రత వస్తుంది మనకి ఎప్పుడైనా సరే. అజ్ఞానంలో ఉన్నవాడికి ఏకాగ్రత ఉండదు, అందుకని ఏకాగ్రతని ఇస్తాడు. గృహంలో సుఖశాంతులు కూడా, ఎప్పుడు గొడవలు ఉండేవాళ్ళు వీలైతే ఒక్కరు కాకుండా ఇంటిల్లిపాది కలిసి హనుమాన్ చాలీసా చేస్తే భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లిదండ్రులు వీళ్ళు గొడవ పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చాలా మంచిది. ఇంట్లో కావచ్చు, బస్తీలో కావచ్చు, నా ఉద్దేశం అయితే దేశం మొత్తం చేయాలని ఉంటుంది. అట్లా కష్టాల నుండి విముక్తి. కొన్నిసార్లు ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని ఇవి వచ్చినప్పుడు విపరీతంగా అప్పుల పాలవడము, ఉద్యోగం పోవడము, ఇది రూపాయికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది మనం చూస్తుంటాం కదా. ఆ టైంలో హనుమంతుడిని పట్టుకుంటే ఖచ్చితంగా శని ప్రభావం నుంచి పోయి ఆర్థిక వెసులుబాటు వస్తుందన్నమాట, దైవానుగ్రహం వస్తుంది. ఖచ్చితంగా మనం మిగతా ఏ దేవుళ్ళని పూజించకుండా ఒక్క హనుమంతుడిని పూజిస్తే సర్వదేవత ఫలితాలు మనకు తగ్గుతాయి. అట్లనే ఒకవేళ మనల్ని వేరే దేవుడిని పూజించేది ఉంటే హనుమంతుడే గురువుగా ఉండి ఆ దేవుడి వైపు మనల్ని నడిపిస్తాడు అనమాట. ఇవి కాకుండా సరళమైన పూజ. ఇది 10వ విశేషం ఏంటంటే హనుమంతుడిని పూజించడంలో మీకు హోమగుండం పెట్టుకొని హోమం చేయాలనో, యజ్ఞం చేయాలనో, లేదంటే వేద మంత్రాలు చదవాలనో, సంకల్పం చెప్పుకోవాలో ఏమీ లేదు. మమోపాత సమస్త దురితక్షయ ద్వారా అని సంకల్పం చెప్పుకోవడం రాకున్నా సరే కూర్చొని రాముణ్ణి తలుచుకొని శ్రీరామ రామ రామేతి అని ఒక శ్లోకం చదువుకొని ఆ తర్వాత హనుమాన్ చాలీసాలోకి వెళ్ళిపోయినా సరే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెంటనే జయ హనుమాన జ్ఞానగుణ సాగరాన్ని మొదలు పెడితే ఆ వెంటనే ఫలితాన్ని ఇచ్చేది హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసాని మనకిచ్చిన తులసిదాస్కి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉంటాం. ఆయన పాదాభివందనాలు చేయాలి. ప్రాతస్మరణీయుడు ఆయన, రోజు పొద్దున తలుచుకోవాల్సిన వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు. జై శ్రీరామ్.